మన గుంటకల్లో కూడా సిబిఐ రేట్ చేసినాడు. అంటే మామూలు కోసం మీరు పెండింగ్ పెట్టినారా? మామూలు మొత్తంలో రైల్వే అధికారులను నేను డిమాండ్ చేస్తున్నాను. మడుగురు నుంచి బెల్గాం పోయే ట్రైన్ ఆదోని పైనుంచి పోతుంది. అది క్యాన్సిల్ చేసినారు. అది మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. దానివల్ల మనం ఇక్కడ బస్సు పోవాలంటే చాలా ఛార్జీలు భరించలేము. అందుకోసమే ఆ ట్రైన్ మళ్ళీ నడపాలని మేము కోరుచున్నాము. ఇట్లా ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ట్రైన్ స్టేషన్ మాస్టర్కి ఎంపీ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది వెంటనే మళ్ళీ నడపాలని కోరుచున్నాము. ట్రైన్ మణుగూరు నుంచి బెల్గాం ట్రైన్ మళ్ళీ నడపాలని. హుబ్లీ హాస్పిటల్ చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ పోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. బస్సు సౌకర్యం సరిగా లేదు. అందుకోసమే నడపాలని కోరుచున్నాము. బద్రి ఆదోని. హైదరాబాద్ నుంచి బెల్గాంకి పోయి ట్రైన్ క్యాన్సిల్ చేస్తున్నారు. బళ్ళారి హుబ్లీకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి అది ట్రైన్ మరీ చాలు చేయని కోరుతున్నాము. ఎంపీకి రైల్వే స్టేషన్ మేనేజర్కి దయచేసి వాళ్ళు ఇస్మాయిల్ సార్కి చెప్తున్నాము. దయచేసి ట్రైన్ చాలు చేయాలి. హైదరాబాద్ गुलबर्गा पैसेंजर आधुनी वाले को गुलबर्गा से आधुनी से गुलबर्गा जाने का पैसेंजर बहुत अच्छी थी, वो कैंसिल करें तो इंशाल्लाह उसको रिन्यूअल करने के लिए मेमोरेंडम दिए इस्माइल। उसके साथ ऐसा कोल्हापुर एक्सप्रेस भी ज़रूरी है। पैसेंजर बहुत तकलीफ हो रही है दूसरे गाड़ी को जाने के लिए, हुबली को जाने के लिए। ऐसा हुआ गुंटकल बल्लारी हुबली बेलगाम जाने में परेशानी है पब्लिक को, और कंटिन्यू करें तो अच्छी है। मेरा नाम मोहम्मद तन्वीर। कौन सा आदमी जी ఈ విషయాన్ని పార్లమెంట్లో ఎంపీ గారు, మా కొత్త ఎంపీ, కూటమి కాదు టీడీపీ ఎంపీ పార్లమెంట్లో చెప్పి రైల్వే మంత్రికి ఆ ట్రైను అనుకూలం చేస్తే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఛార్జీలు భరించలేరు. మీకు తెలుసు, వేరే ప్లేన్లో మీరు ఏసీ బైక్లో పోతారు రాజకీయ నాయకులు. ఈ విషయాన్ని మేము మా ఎమ్మెల్యే పార్సర్తి కూడా చెప్తారంట. వెంకటేశ్వర్ స్టేషన్ మేనేజర్ గారు ఎమ్మెల్యే ఏమన్నారంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత నేను చేస్తానన్నారంట. మీరు అసెంబ్లీ అయిపోయింది. మీ పార్సర్తి సార్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఆదోని 2,50,000 మంది సమస్య ఏమని ఉంటే వెంటనే పరిష్కారం అన్నారు ఎన్నికల ముందు. ఇది సమస్య పెద్దది. బళ్ళారి, కర్నూలు, బళ్ళారి, కొప్పాల, హైదరాబాద్, గుల్బర్గా, ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఒకే ట్రైన్ ఉంది రాయలసీమ, తర్వాత ట్రైన్ లేదు. ఆ హుబ్లీ ట్రైన్ వస్తే మరి మాకు బెల్గాం నుంచి హైదరాబాద్కి మాకు అనుకూలం ఉంటుంది. మన గుంటకల్లో కూడా సిబిఐ రేట్ చేసినాడు. అంటే మామూలు కోసం మీరు పెండింగ్ పెట్టినారా? మామూలు మొత్తంలో రైల్వే అధికారులను నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే మీరు ట్రైన్ కంటిన్యూ చేస్తే బాగా, లేకుంటే నేను కూడా సిబిఐతో ఎందుకు ట్రైన్ వేయలేదని విచారణ చేయిస్తానని నేను తెలియజేస్తున్నాను. ప్రజల ఫిర్యాదు మేరకు మీకు తెలియజేస్తాను. నా పేరు ఇస్మాయిల్, జిల్లా వక్ఫ్ మాజీ డైరెక్టర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.